సురేఖ కొనిద్దెల చేస్తున్న ఆవకాయ గురించి ఉపాసన గత 3-4 రోజులుగా ఏదో ఒక వీడియోను అత్తమ్మాస్ కిచెన్ ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేస్తూనే వస్తున్నారు. అయితే తాజాగా ఆవకాయ తయారైందని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి అంటూ అంజనమ్మని ఉపాసన అడిగేసింది. ఈ క్యూట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అత్తమ్మాస్ కిచెన్ ఉపాసన వీలైనంతగా ప్రమోట్ చేస్తున్నారు. ఉపాసన తన ముద్దు ముద్దు తెలుగు మాటలతో నాయనమ్మ అని పిలుస్తూ అంజనమ్మని వీడియోలు తీస్తూ సురేఖ కొనిదెల చేస్తున్న వంటకాల వీడియోలను తీస్తూ అందరికీ అత్తమ్మాస్ కిచెన్ ప్రొడక్టులను పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సురేఖ కొనిదెల ఆవకాయని తయారు చేశారు. గత 4-5 రోజులుగా ఆవకాయకి ప్రిపరేషన్కి సంబంధించిన అప్డేట్ ఇస్తూనే వస్తున్నారు. ఇక నోరూరించి ఆవకాయ రెడీ అయినట్టుగా కనిపిస్తుంది. ఈ మేరకు ఉపాసన ఓ వీడియోని షేర్ చేశారు. అందులో అంజనమ్మని ఈ ఆవకాయ గురించి రివ్యూ అడిగేశారు. నాయనమ్మ, మీ కోడలు చేసిన ఆవకాయ ఎలా ఉంది? హిట్టా ఫట్టా, యావరేజా అంటూ ప్రశ్నించారు. సూపర్ హిట్, కారం ఉప్పు సరిపోయింది, చాలా బాగుంది అంటూ అంజనమ్మ చెప్తున్న వీడియో బాగానే ట్రెండ్ అవుతుంది. ఇక సురేఖ తాను తయారు చేసిన ఆవకాయని అన్నంలో కలిపి అందరికీ ముద్దలు పెడుతుంది. అంజనమ్మకి కూడా ముద్దలు కలిపి పెట్టారు. ఎలా ఉంది అత్తమ్మ గారు అని సురేఖ అడిగారు. చాలా బాగుంది అని అంజనమ్మ రివ్యూ ఇచ్చేశారు. ఇక చివరకు సురేఖ అభిప్రాయాన్ని తీసుకున్న ఉపాసన నెక్స్ట్ ప్లాన్ గురించి అడిగారు. మీ మామయ్య నన్ను దుబాయ్ వెకేషన్కి తీసుకెళ్తున్నారు అని క్లారిటీ ఇచ్చారు. ఎందుకు అని ఉపాసన అడిగితే ఈ పనుల వల్ల అలసిపోయాను, అందుకే అలా వెకేషన్కి వెళ్ళొస్తామన్నట్టుగా సురేఖ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియోలో సురేఖ తయారు చేసిన ఆవకాయని చూస్తే నెటిజన్లకు నోరూరుతుందట. మాకు కూడా అలా గోరుముద్దలు కలిపి పెట్టండి అమ్మ, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది అంటూ పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.